హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు PGNeducation. ఈ వీడియోలో మనం అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీ అంటే ఇది 6th సెమిస్టర్ వరకు కామన్ పేపర్ అన్నట్లు. అంటే ఇది ప్రతి ఒక్కరు రాయాల్సినటువంటి కెమిస్ట్రీ పేపర్. దీంట్లో ఏ విధంగా పాస్ అవ్వాలి, సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ నేర్చుకొని ఆ క్వశ్చన్స్లో మీకు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే మీకు ఎగ్జామ్లో అయితే వస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. దాంతోపాటు ఏ విధంగా రాయాలనేది కూడా మాట్లాడుకుందాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఒక చిన్న హెల్ప్ అయితే చేయగలరు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ యొక్క అనలిటికల్ మెథడ్స్ ఇన్ కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మీరు ఒక్కొక్క యూనిట్కి ఒక 50 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. దయచేసి అవన్నీ చదవద్దు. అవి మొత్తం చదవాలంటే మనకి ఉన్నటువంటి 1 or 2 డేస్లో టైం అయితే సరిపోదు. కాబట్టి దయచేసి ఇప్పుడు నేను చెప్పేటువంటివి ఈ కొన్ని చదవండి. ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇచ్చి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా మీకు టైం ఉంటే అప్పుడు ఎక్స్ట్రా అయితే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ ద కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్స్. ఈ క్వశ్చన్ ఒకసారి ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. కన్ఫామ్గా చూసుకోవడం అని కాదు, నేర్చుకోండి క్లియర్గా అయితే ఈ క్వశ్చన్. తర్వాత ఇంకోటి, ఫస్ట్ యూనిట్లోనే మనకి ఒక 5 క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ మనకు తెలుసు కదా, ఇది చాలా లార్జ్ యూనిట్, లాంగ్, అది పెద్దగా ఉంటుంది. అందుకని కొంచెం ఉన్నాయి. మిగిలిన దాంట్లో నుంచి ఆల్మోస్ట్ అన్ని 3 to 4 అన్నీ అయ్యే ఉన్నవి. మీరేం కంగారు పడద్దు. ఓవరాల్గా అయితే మనకు ఒక 20 to 23 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఇవి కనుక నేర్చుకుంటే మనకి డెఫినెట్గా 50+ అయితే అబోవ్ అయితే మనం స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్స్ప్లెయిన్ ద థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్. ఈ ఇండికేటర్స్ యొక్క థియరీస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇటువంటి వాటికి ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఇండికేటర్స్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఇండికేటర్ యొక్క డెఫినేషన్ రాయాలి. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టేసి ఆ యొక్క ఇండికేటర్లో మెయిన్ పాయింట్స్ ఏమన్నా ఉంటే దాని గురించి కొంచెం ఒక 2 or 3 లైన్స్లో వివరించాలి. ఆ తర్వాత అడిగినటువంటి క్వశ్చన్ థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ అనేది ఏదో మన బుక్లో ఉంటుంది కదా, మనం చదివింది మనకి గుర్తున్నది. దాని తర్వాత మళ్ళీ అది ఒక 1 or 2 పారాగ్రాఫ్స్ అయితే రాయాలి. అంటే వే ఆఫ్ వాళ్ళు అడిగే మార్క్స్ని బట్టి 5 marks 10 marks దాన్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కన్క్లూజన్ అని పెట్టేసి ఈ యొక్క ఇండికేటర్స్ గురించి కన్క్లూజన్లో జస్ట్ ఒక 2 to 3 లైన్స్ కనుక 2 or 3 లైన్స్ కనుక రాస్తే మనకి ఫుల్ మార్క్స్ అయితే డెఫినెట్గా అయితే వాళ్ళు అలౌట్ చేస్తారు. ఈ విధంగా అయితే రాయడం అయితే అలవాటు చేసుకోండి ఎప్పుడైనా, ఏ క్వశ్చన్కైనా. ఇది సెకండ్ క్వశ్చన్. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఎక్స్ప్లెయిన్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. మనం ల్యాబ్లో టైట్రేషన్స్ అనేది చేస్తుంటాం కదా, దాంట్లో అట్లానే ఒక యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ అంటే ఏంది సపరేట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ 2 ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్వశ్చన్లో. అది దీనికి కూడా అంతే. ఫస్ట్ అసలుకి వాట్ ఈజ్ యాసిడ్ అని రాయొచ్చు. దీనికే మనం ఒక సైడ్ హెడ్డింగ్స్ పెట్టి రాయాలంటే, ఫస్ట్ మనకి తెలియనప్పుడు ఎక్కువ మార్క్స్, అంటే తెలియనప్పుడైనా తెలిసిన వాళ్ళకైనా మార్క్స్ ఎక్కువ పడాలనుకున్నప్పుడు ఫస్ట్ యాసిడ్ ఏం పెట్టేసి యాసిడ్ డెఫినేషన్ రాయొచ్చు. తర్వాత బేస్ ఏం పెట్టేసి బేస్ డెఫినేషన్ రాయొచ్చు. అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా టైట్రేషన్ అని పెట్టేసి టైట్రేషన్ డెఫినేషన్ రాయొచ్చు. టైట్రేషన్ సపరేట్ డెఫినేషన్ ఉంటుంది. రాసిన తర్వాత అంటే ఈ కీవర్డ్స్ అన్నట్టు క్వశ్చన్లో రిపీట్ అయినవి ఈ 3 డెఫినేషన్ రాసిన తర్వాత అప్పుడు మనం ఇంకా క్వశ్చన్ అయితే స్టార్ట్ చేసి నార్మల్గా ఈ యొక్క యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ అంటే ఏంటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చేసి ఏమన్నా మధ్యలో ఈక్వేషన్స్ ఉంటే ఈక్వేషన్స్ రాసేసి, అట్లానే ఏమన్నా అవి టైట్రేషన్స్ ఉంటాయి కదా, ఆ టైట్రేషన్స్ కూడా కొన్ని రాసేసి ఈ విధంగా మనం ఎండ్ చేసినట్టయితే మనకి ఎక్కువ మార్క్స్ పడుతుంది. వీటికి కూడా అట్లీస్ట్ ఒక 3 డెఫినేషన్స్ రాసాం కదా, వీటికి కూడా 1 or 2 marks అయితే అలవాట్ చేస్తారు. ఈ విధంగా అయితే రాయండి. ఎక్కువ మార్క్స్ ఇంకా కావాలనుకున్న వాళ్ళకి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నేను చూసింది ఏంటంటే చాలా బాగా చదువుతారు, ఎక్కువ రాస్తుంటారు కూడా, కానీ వాళ్ళకి మార్క్స్ మాత్రం జస్ట్ కొన్ని అంటే ఆ మిగతా వాళ్ళకన్నా తక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇటువంటి మిస్టేక్స్ చేయడం వల్లే వస్తాయి. ఈ విధంగా కనుక సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఈ మోడల్లో కనుక మనం రాయగలిగితే మనకి ఎక్కువ మార్క్స్ అయితే మనం స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంది. అది దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రైట్ అబౌట్ ద రిడాక్స్ రియాక్షన్ తెలుసు కదా, దాని గురించి డెఫినేషన్ రాసేసి ఆ యొక్క రిడాక్స్ రియాక్షన్ ని వివరించండి క్లియర్గా. అది సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది, వాట్ ఆర్ ప్రిసిపిటేషన్ టైట్రేషన్ అంటే ఏంటో దాని గురించి అయితే క్లియర్గా వివరించండి. ఈ ఫస్ట్ యూనిట్ నుంచి అయితే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అయిపోతాయి. కానీ ఒకటి, ఈ నేను చెప్పినటువంటి వాటిలో దయచేసి ఏ క్వశ్చన్స్ కూడా స్కిప్ చేయొద్దు. నిదానంగా ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నట్లయితే మనకి ఓవరాల్గా జస్ట్ ఒక 20 to 23 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇవి నేర్చుకుంటే పక్కాగా మనకి క్వశ్చన్ పేపర్ ఎంత డిఫికల్ట్గా ఇచ్చినప్పటికీ కూడా మనం పాస్ అవుతాము. దాంతోపాటు 50+ అయితే మనకి స్కోర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం దృష్టిలో ఉంచుకోండి. ఇంకా మనం నెక్స్ట్ యూనిట్లోకి వస్తే, సెకండ్ యూనిట్లోకి వచ్చినట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, డిఫైన్ ఎర్రర్.
మనం ల్యాబ్లో చేసేటప్పుడు మనకి రికార్డ్ రాసేటప్పుడు మనకి ఎర్రర్స్ ఉంటాయి కదా, అంటే కొంచెం ఆ వాల్యూస్ అనేవి స్లైట్ డిఫరెన్స్లు వస్తాయి కదా, వాటిని మనం ఎర్రర్స్ అంటాము. డిఫైన్ ఎర్రర్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్. ఎర్రర్స్ లో కూడా ఉంటాయి, కొన్ని రకాలు ఉంటాయి ఎర్రర్స్ లో కూడా. అసలు ఎర్రర్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఆ రకాలు రాసిన తర్వాత ఒక్కొక్క రకం గురించి అయితే వివరించుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ అనేది సరిపోతుంది. అది తర్వాత ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్, షార్ట్ నోట్ ఆన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తెలుసు కదా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ డెఫినేషన్ రాసేసి దాని తర్వాత దాని గురించి ఒక షార్ట్ నోట్ అంటే ఒక 3 to 4 పారాగ్రాఫ్స్ అయితే రాస్తే మనకి సరిపోతుంది, అదే షార్ట్ నోట్ అంటాము. ఇది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ గురించి. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ క్వశ్చన్, డిఫైన్ ఏ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. యాక్యురసీ అండ్ ప్రిసిషన్, ఈ రెండు డెఫినేషన్స్ రాసేసి వీటి గురించి కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ క్వశ్చన్ అయితే అయిపోతుంది. ఫస్ట్ డిఫైన్ అన్నాడు కాబట్టి వాటి గురించి అయితే డెఫినేషన్స్ రాయాలి, ఆ తర్వాత మనం ఈ యొక్క యాక్యురసీ అండ్ ప్రిసిషన్ గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి లాస్ట్ థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఒకసారి చూద్దాము. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి, వాట్ ఈస్ సాల్వెంట్ అట్రాక్షన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వెంట్ అట్రాక్షన్స్. అసలు ఫస్ట్ సాల్వెంట్ అట్రాక్షన్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు ఉంటాయి అనేది అయితే ఒకసారి చూసుకోండి. ఫస్ట్ దీని డెఫినేషన్ రాసేసి ఆ టైప్స్ అని పెట్టేసి ఆ టైప్స్ ఏమేంటో రాసేసి వాటి గురించి అయితే వివరించండి. తర్వాత నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ కౌంటర్ కరెంట్ అట్రాక్షన్. కౌంటర్ కరెంట్ అట్రాక్షన్ అంటే ఏమిటి, ఈ క్వశ్చన్ కూడా ఒకసారి అయితే చూసుకోండి, చదివేసేయండి. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ సాల్వెంట్ అట్రాక్షన్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ ఫెర్రిక్ ఐరన్ మీద బేస్ చేసుకుని డిటర్మైన్ చేయడానికి దాని యొక్క జస్ట్ అప్లికేషన్స్ అడిగారు మనల్ని. క్వశ్చన్ ఏమడుగుతున్నారు అయితే ఒకసారి క్లియర్గా అయితే గమనించండి. అంటే దీనిని మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అడిగారు, వాటి గురించి వివరిస్తే మాత్రం సరిపోతుంది మనకి. తర్వాత నెక్స్ట్ది ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అయాన్ ఎక్స్చేంజ్ క్రోమటోగ్రఫీ. ఆ క్రోమటోగ్రఫీలో అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటుండ్రు. మనకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ పేపర్ రాసే వాళ్ళకి ఈ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఓవరాల్గా నియర్లీ ఒక 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అయితే మనకి మొత్తం మనం ఏదైతే ఇంటర్మీడియట్లో చదివి ఉంటామో కెమిస్ట్రీ, ఆ యొక్క ఇంటర్మీడియట్లో చదివినటువంటి కెమిస్ట్రీయే ఇక్కడ మనకి ఎక్కువగా రిపీట్ అయింది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సాల్వెంట్ అట్రాక్షన్ కానివ్వండి, లేదా అయాన్ ఎక్స్చేంజ్ మెథడ్ కానివ్వండి, సాల్వెంట్ కానివ్వండి, అట్లనే క్రోమటోగ్రఫీ కానివ్వండి, ఇంకా ఇక్కడ కిందకు వచ్చేసరికి అబ్జర్వెంట్, సాల్వెంట్, ఇవన్నీ చాలా వరకు ఇందాక మాట్లాడుకున్న ఇవి కూడా 70 to 80% అయితే మనకి ఇంటర్మీడియట్ కెమిస్ట్రీలో కవర్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కొద్ది గొప్ప ఖచ్చితంగా అయితే నాలెడ్జ్ ఉంటుంది. ఇంకొకసారి కనుక మనం ఆ యొక్క బుక్ ఓపెన్ చేసి రీడ్ చేసినట్లయితే డెఫినెట్గా ఎగ్జామ్ అయితే మనం ఎక్కువ మార్క్స్ అయితే సాధించే విధంగా అయితే, ఎక్కువ మార్క్స్ మనకి అబౌవ్ 50+ రావడానికి వచ్చే విధంగా అయితే మనం అటెంప్ట్ అయితే చేస్తాము. ఎటువంటి కంగారు అయితే పడద్దు ఎవరు కూడా. ఓకే, ఇంకా అది విషయం అయితే మరి. ఇంకా నెక్స్ట్ మనం 4th యూనిట్లో చూసుకున్నట్లయితే క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవి. డిఫైన్ క్రోమటోగ్రఫీ. అసలు క్రోమటోగ్రఫీ అంటే ఏంటిది, దాని యొక్క యూజెస్ ఏంటివి, క్రోమటోగ్రఫీలో మనకి ఆల్రెడీ టైప్స్ ఉన్నాయి తెలుసు, ఆ టైప్స్ ఏమేంటి, క్లాసిఫికేషన్స్ ఆఫ్ క్రోమటోగ్రఫీ, ఆ యొక్క క్లాసిఫికేషన్స్ గురించి అయితే వివరిస్తే మనకి ఈ యొక్క క్వశ్చన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ అబౌట్ చాయిస్ ఆఫ్ పేపర్ అండ్ సాల్వెంట్ సిస్టమ్ గురించి రాయాలి. దాంతోపాటు అట్లానే చాయిస్ ఆఫ్ పేపర్, ఈ రెండు గురించి అయితే సపరేట్ హెడ్డింగ్స్ పెట్టేసి దాని గురించి అయితే వివరించుకుంటూ వెళ్ళిపోయింది. ఈ క్వశ్చన్ అయితే సరిపోతుంది. దీంట్లో ఇంకొకటి, దీంట్లోనే నేను చెప్పినటువంటి వాటిలో 5 మార్క్స్ కవర్ అవుతాయి, అట్లానే యాజ్ వెల్ యాజ్ LAQs కవర్ అవుతాయి, షార్ట్స్ ఆన్సర్స్ కవర్ అవుతాయి. ఎవరు వరి అవ్వద్దు, దీంట్లోనే ఇస్తారు మీకు తప్పకుండా, అది విషయం మరి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ నేచర్ ఆఫ్ అబ్జర్వెంట్. అసలు ఇట్లా అడిగినప్పుడు ఫస్ట్ అబ్జర్వెంట్ డెఫినేషన్ రాయండి, తర్వాత ఇంకా అబ్జర్వెంట్ యొక్క నేచర్ అంటే దాని యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి అయితే, దీని యొక్క అబ్జర్వెంట్ నేచర్ గురించి అయితే వివరించాల్సి ఉంటుంది. అది వివరిస్తే ఆ యొక్క క్వశ్చన్ అయితే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ RF వాల్యూ, అసలు RF వాల్యూ అంటే ఏంటిది, దాని తర్వాత ఇట్స్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ ఇట్స్, అంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే ఆ RF వాల్యూ అనేది ఎఫెక్ట్ చేస్తాయి. ఈ క్వశ్చన్ అయితే మనం 4th యూనిట్లోంచి రీడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చెప్పినటువంటి క్వశ్చన్స్ రీడ్ చేస్తే మనకి 4 యూనిట్స్ అయితే కంప్లీట్ అవుతాయి. ఇంకా మనకు మిగిలింది లాస్ట్ యూనిట్, అది 5th యూనిట్. దాంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే ఒకసారి మనం చూద్దాం. ఇన్ ద ప్రిన్సిపల్ అప్లికేషన్స్ ఆఫ్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీలో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, టైప్స్ ఉంటాయి, దాంట్లోనే ఒక టైప్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ అనేది. ఈ యొక్క థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ గురించి వాటి యొక్క ప్రిన్సిపల్స్, ఫస్ట్ అసలు థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ప్రిన్సిపల్ అంటే అది ఏంటిది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, దాని కండిషన్ అనే దాని గురించి రాయాలి. తర్వాత దాని యొక్క అప్లికేషన్స్, అంటే ఈ యొక్క థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో దాని యొక్క అప్లికేషన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అది. ఇంకోటి తర్వాత నెక్స్ట్, వాట్ ఈస్ కాలమ్ క్రోమటోగ్రఫీ అండ్ ఇట్స్ ప్రొసీజర్. సేమ్ ఎట్లా థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ లాగానే ఇంకొకటి
కాలం క్రోమటోగ్రఫీ అనేది ఉంటుంది. అసలు ఈ యొక్క కాలం క్రోమటోగ్రఫీ అంటే ఏంటిది రాసిన తర్వాత దాని ప్రొసీజర్ ఉంటుంది. ఒక ప్రొసీజర్ అంటే ఏంటిదో వివరించండి. అది అయిపోతున్న తర్వాత ఇంకోటి మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెచ్పిఎల్సి అండ్ ఇట్స్ అప్లికేషన్స్. యొక్క హెచ్పిఎల్సి ప్రిన్సిపల్ ఫస్ట్ హెచ్పిఎల్సి అంటే ఏందో రాయండి. దాని తర్వాత అది అయిపోయిన తర్వాత దాని యొక్క ప్రిన్సిపల్ రాయండి. ప్రిన్సిపల్ రాసిన తర్వాత దాని యొక్క అప్లికేషన్స్ రాయండి. అంటే ఈ విధంగా దీనికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకా లాస్ట్ మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే రైట్ అబౌట్ ద ప్రిపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ థిన్ లేయర్ ప్లేట్స్. ఈ యొక్క థిన్ లేయర్ ప్లేట్స్ అనేవి ఏ విధంగా తయారు చేస్తారు అంటే దాని యొక్క ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, తర్వాతనే దాని యొక్క డెవలప్మెంట్ గురించి అయితే థిన్ లేయర్ ప్లేట్స్ గురించి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీరు పక్కాగా నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 50+ అయితే స్కోర్ చేయడానికి అయితే చాలా అంటే చాలా అవకాశం ఉంది. నేను చెప్పినటువంటి ఇంపార్టెంట్లో మాత్రం ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు. ముందు ఇవి చదువుకున్న తర్వాత మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా టైం ఉంటే అప్పుడు ఏమైనా ఎక్స్ట్రా కొన్ని ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొన్ని ఫార్ములాస్ కానివ్వండి, కొన్ని రియాక్షన్స్ ఇవన్నీ నేర్చుకోండి. వీటితో పాటు అసలు సింపుల్గా ఏ విధంగా పాస్ అవ్వాలి అని మాట్లాడుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ గురించి సింపుల్ హౌ టు పాస్ అంటే సరిగ్గా చదవనప్పటికి కూడా ఏ విధంగా పాస్ అవ్వాలని మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి చెప్పాం కదా, ఫస్ట్ పాయింట్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ ఎక్కువగా ఉంది. ఆల్రెడీ మనకు కొద్దిగా గొప్ప ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి క్వశ్చన్ అసలు రానప్పటికీ కూడా ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్లోనే ఉంటుంది. క్వశ్చన్ పేరు రియాక్షన్ అయితే రియాక్షన్, టైట్రేషన్ అయితే టైట్రేషన్ అని అట్లా ఏ విధమైన ఇచ్చినా వాటి యొక్క డెఫినేషన్స్ అట్లీస్ట్ డెఫినేషన్స్ అయినా నేర్చుకోండి. ఆ యొక్క డెఫినేషన్స్ అయితే సైడ్ హెడ్డింగ్ పెట్టేసి డెఫినేషన్స్ రాయండి. అక్కడక్కడ కొన్ని చోట్ల ఫార్ములాస్ వస్తాయి, ఆ యొక్క ఫార్ములాస్ కూడా నేర్చుకోండి. దాని తర్వాత రియాక్షన్స్ వస్తాయి, ఆ రియాక్షన్స్ నేర్చుకోండి. కొన్ని అంటే మీకు కొన్ని అన్ని నేర్చుకోకపోయినా అట్లీస్ట్ మేజర్ ఇంపార్టెంట్ కొన్ని రియాక్షన్స్ నేర్చుకోండి. ఆ తర్వాత అప్లికేషన్స్ ఉంటుంది డైలీ లైఫ్లో. అంటే ఓవరాల్గా ఇప్పుడు క్రోమటోగ్రఫీ ఉంది. క్రోమటోగ్రఫీ అనేది మనం చాలా సార్లు రిఫర్ అయింది, కానీ దానికి అసలు ఫస్ట్ క్రోమటోగ్రఫీ యొక్క అప్లికేషన్స్ అయితే చూడండి. అట్లాగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్, వాటి యొక్క అప్లికేషన్ చూడండి. తర్వాత లాస్ట్ది జనరల్ యూస్. ఇప్పుడు జనరల్ యూజ్ అంటే మనం చదివినటువంటి క్వశ్చన్స్ ఓవరాల్గా మన డైలీ లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి. ఈ పాయింట్స్ మీద కనుక కాన్సన్ట్రేట్ చేసి ఇవి నేర్చుకున్నట్లయితే అసలు ఆ క్వశ్చన్స్ ఏమీ రానప్పటికీ కొద్దిగా గొప్ప వాటి మీద జస్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎగ్జామ్ అయితే సింపుల్గా అయితే పాస్ అయిపోతారు. ఈ ఎగ్జామ్ గురించి అయితే అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నాకు మీరు చేయగలిగిన సాయం ఇది ఒకటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ వీడియో.